హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరంబాయ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఇంకో బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడైతే స్టార్టింగ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా. మా ఊరి బోర్డ్ ఎగ్జామ్స్ సెంటర్ వచ్చేసి మేము ఉండే ఏరియాలో వచ్చిందని ఒకసారి వెళ్ళి వాడికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వచ్చేసాము. ఎగ్జామ్ 9 o'clock అయితే కాలేజ్ బస్ వచ్చేసి 7 o'clock తీసుకొచ్చేసారనమాట. ఎందుకంటే మాదాపూర్ నుంచి ఈ ఏరియాకి మినిమం 1 hour పడుతుంది. అదే ట్రాఫిక్ ఉంటే ఇంకా 2 hours అయినా చెప్పక్కర్లేదు. సో ఎగ్జామ్ ముందు రిస్క్ ఎందుకని చెప్పేసి 2 hours బిఫోరే తీసుకొచ్చారు. సో పిల్లలందరూ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. కొంతసేపు ఉండి వాళ్ళ సెంటర్ లోపలికి వెళ్ళేదాకా ఇంకొచ్చేసాం అనమాట. సో ఈ వీడియోలో ఇంకొంచెం ఆర్గనైజేషన్ అండ్ అలాగే కొంచెం కుకింగ్ అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎందాక అయితే చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదా. డైలీ మనకి మార్నింగ్ రొటీన్ అయితే మామూలే కదా, కుకింగ్ అండ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఆ, ఈ వార్డ్రోబ్ లో ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో అది మా హస్బెండ్ షెల్ఫ్ అన్నమాట. సో ఆ ప్లేస్ అంతా కొంచెం ఆర్గనైజర్ గా బట్టలు అవన్నీ సర్దుతామని అని అనుకున్నాను. సో దానికోసం అయితే ఒక ఆర్గనైజర్ అయితే నేను మీషో నుంచి ఎప్పుడో పర్చేస్ చేశానండి. చాలా రోజులు అయ్యింది, ఆల్మోస్ట్ 5-6 months అయ్యిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా నాకు ఈ షెల్ఫ్ ఆర్గనైజ్ చేసి పెట్టడానికి అసలు కుదరలేదు. సో ఈ రోజు అయితే ఇంకా ఎలాగైనా ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి అయితే తీసాను. సో ఈ ఆర్గనైజర్ వచ్చేసి క్లాత్ ఆర్గనైజర్ అన్నమాట. దీంట్లో సెట్ ఆఫ్ 6 pieces అయితే ఉంది. అరౌండ్ మనకి 350 రూపీస్ అలా పడింది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అమెజాన్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉందండి. వార్డ్రోబ్ ఆర్గనైజర్స్ అని సెర్చ్ చేయగానే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో, మనకి నీడ్స్ కి ఏది ఫుల్ఫిల్ అవుతుందో ఆ వార్డ్రోబ్ సైజ్, విత్, లెంత్, హైట్ ని బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజర్స్ సెట్ అవుతున్నాయి. మన దానికి అన్ని ఒకేలాగా అందరికీ సెట్ అవుతాయని ఏమి లేదు. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇంకొక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ ఆర్గనైజర్స్ మీద, సో తక్కువ ఐటమ్స్ ఉంటే ఈ ఆర్గనైజ్డ్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అదే మన షెల్ఫ్ లో కానీ ఇంట్లో కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని ఆర్గనైజర్స్ ఉన్నా సరే అది కొంచెం క్లమ్జీగానే ఉంటుంది. ఇంకా ఆర్గనైజర్స్ వల్ల ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవే ఆర్గనైజర్స్ లో మన బట్టలు అంటే ఆడవాళ్ళ బట్టలు ఏవైనా ఆర్గనైజ్డ్ గా పెట్టాలనుకున్నాం అనుకోండి, సో ఎన్ని బట్టలు పెట్టగలం? మనకి చీరలు ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, టాప్స్ ఉంటాయి, ప్యాంట్స్ ఉంటాయి. అవన్నీ రకరకాల సైజుల్లో ఉంటాయి. సో ఈ ఆర్గనైజర్స్ మనకైతే సెట్ అవ్వవు. ఇంకా జెంట్స్ అంటే అన్ని ఒకే ప్యాటర్న్ లో ఒకే సైజ్ లో ఉంటాయి కాబట్టి నీట్ గా దీంట్లో ఆర్గనైజ్డ్ గా పెట్టడానికి అయితే ఉంటాయి. ముందైతే బాక్సెస్ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆర్గనైజేషన్ అంతా కూడా కొంచెం లంచ్ అయిన తర్వాత మొదలు పెడదాం. ఒకసారి మొదలు పెట్టామంటే ఎలా లేదన్నా 1 hour పట్టేస్తుంది కదా అని చెప్పేసి. సో ఆ రోజు లంచ్ కి ఏం ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూసేద్దరు కానీ. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకుని వాంకారం చేసుకుంటున్నాను. మీలో ఎంత మందికి తెలుసో నాకు తెలియదు. ఇది వచ్చేసి కొంచెం గార్లిక్ వేసుకుని దీంట్లోకి వామ్ కారం అంటే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పెద్ద పచ్చిమిరపకాయలు, వాము, ఉప్పు వేసి మజ్జిగలో నానబెట్టి ఒక 3-4 days అలా నానబెడతారనుకుంటా. తర్వాత దాన్ని మిక్సీ చేసి ఇలాగా కోర్స్ గా దాన్ని ఎండలో పెడతారు. సో దాన్ని అలా స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తం కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైంలో మనం పికిల్స్ అవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, అలాగే చల్ల మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇది వచ్చేసి కొంచెం వాము అది యాడ్ చేసి మిక్సీ చేసి పొడి కింద స్టోర్ చేసుకుంటారు అనమాట. సో ఇదైతే కొంచెం నూనెలో గార్లిక్ ఫ్రై అయ్యాక ఇది కూడా వేసుకొని ఒక 1 minute అన్నమాట, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, డ్రై అయిపోయింది కాబట్టి ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో అలాగే కలుపుకున్నా బాగుంటుంది, లేకపోతే శనగ పొడం కాంబినేషన్ లో కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇంట్లో శనగ పొడం కూడా అయిపోయింది అనమాట, అది కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఫాస్ట్ గా వితిన్ 2 minutes లో చేసుకునే పొడి ఏదైనా ఉంది అంటే శనగపొడం కదా. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా పెరుగన్నంలో కూడా నంచుకుని తింటారు కదా. సో అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. శనగపప్పు అంటే గుల్ల శనగపప్పు ఉంటుంది కదా, వేపుడు శనగపప్పు అని కూడా అంటారు. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ చేసేసుకోవడమే. జస్ట్ వితిన్ 2 minutes లో రెడీ అయిపోతుంది.
మిక్సీ చేసి క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే గుమగుమలాడే శనగపొడం స్మెల్ అయితే వచ్చింది. జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ వేసాం కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆ రోజు లంచ్కి వచ్చేసి శనగపొడం, అలాగే వాంకారం, వంకాయ టమాటా కర్రీ, పండు మిరపకాయ పచ్చడి ఇవన్నీ వేసుకుని వేడి వేడి అన్నంలో లాగించేసాము. ఇంకా ఆ రోజు లంచ్ అయిపోయాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. లేచాక ఈవినింగ్ స్నాక్స్ టైం అయ్యింది. సో స్నాక్స్ కోసం కొంచెం ప్రిపరేషన్ చేద్దాము అని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ప్రిపరేషన్ అనమాట ఆ రోజు స్నాక్స్. సో అందుకే ఆ ఇంకా సర్దుకునే కార్యక్రమం ఇంకా కొంచెం పోస్ట్ పోన్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే చిలకడ దుంపలు బాగా వాష్ చేసి కట్ చేసి దాన్ని ప్రెషర్ కుక్ చేయాలి ఒక 2 to 3 విజిల్స్ వరకు. అండ్ పక్కన దీని లోపల స్టఫింగ్ ఒకటి ప్రిపేర్ చేయాలన్నమాట. దానికోసం వేరే ప్యాన్ పెట్టి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. మీకు పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు, అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా ఇది ఎండు కొబ్బరి పొడి ఉంది కదా అని చెప్పేసి యూజ్ చేసుకుంటున్నాను. అవి 2 cups వేసాను అండ్ 1 cup బెల్లం వేసాను. సో అదే మీరు పచ్చి కొబ్బరి యూజ్ చేసుకుంటే ఇంకా ఈ తీపి కూడా ఇంకా తగ్గించుకోవచ్చు అనమాట. అంటే 1 కప్పు బెల్లం కన్నా కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ కోసం 2 teaspoons ఘీ కూడా యాడ్ చేశాను. అలాగే దీంట్లో ఫస్ట్ అయితే నేను ఒక 1/2 cup దాకా వాటర్ వేసాను. ఇంకా పొడిగా అనిపించిందని చెప్పేసి 1 cup వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే డ్రై కోకోనట్ కాబట్టి దాంట్లో వాటర్ కంటెంట్ అస్సలు ఉండదు కాబట్టి 1 cup దాకా వాటర్ పడింది. అదే పచ్చి కొబ్బరి అనుకోండి ఒక 1/2 cup అయినా సరిపోతుంది. సో మొత్తం దగ్గర పడేంత వరకు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ముద్ద కింద రావాలన్నమాట కన్సిస్టెన్సీ. వాటర్ కంటెంట్ అస్సలు ఉండద్దు. మనం కొబ్బరిలో చేసుకుంటాం కదా కొబ్బరి ఉండలు, సో ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలి లోపల స్టఫింగ్ కి. మొత్తానికి ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా 2 minutes లో స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. ఈ లోపల ప్రెషర్ కుక్ అయిపోయినాయి ఈ చిలకడ దుంపలు. బయటికి తీసి తొక్క అయితే ఒలిచేసుకుంటున్నాను అనమాట. బేసికల్ గా మనం చేసే స్వీట్ వచ్చేసి చిలకడ దుంపలతోటి కజ్జికాయలు అనమాట. సో డిఫరెంట్ గా ఉంది కదా రెసిపీ. సో తినడానికి కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటారు. స్వీట్ పొటాటో అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట. సో ఈ చిలకడ దుంపల్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ కొంతసేపు చేతితోటి కొంతసేపు స్పూన్ తోటి అలా మెత్తగా స్మాష్ చేసేసాను వేడిగా ఉంది అని చెప్పేసి. తర్వాత దీంట్లోకి మనం గోధుమ పిండి యాడ్ చేసుకుంటాం అనమాట. సో అన్ని హెల్దీ ఐటమ్సేనండి. గోధుమ పిండి, కొబ్బరి, బెల్లం, అలాగే చిలకడ దుంప అన్ని కూడా హెల్దీ ఐటమ్సే. సో పిల్లలకి ఇది ఇస్తే చాలా మంచిది. అస్తమాటు రెగ్యులర్ గా ఇచ్చే మన స్నాక్ ఐటమ్స్ కన్నా ఇలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇది వచ్చేసి డీప్ ఫ్రై ఉండదు, మనం షాలో ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా హెల్దీ అన్నమాట. సో గోధుమ పిండి వచ్చేసి నేను 1 కప్పు వేసాను. అంటే నేను ఒక 1/2 kg చిలకడ దుంపలు తీసుకున్నాను అనుకోండి, దానికి 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. అంటే ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనకి ఎంతవరకు పిండి కలుస్తుందో ఒకసారి అనుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. చిలకడ దుంపల్లో మనకి వాటర్ క్వాంటిటీ కొంచెం ఆ తడి అన్నది ఉంటుంది కదా, ఆ తడితోటే మొత్తం ఆ పిండి అంతా కూడా మిక్స్ అవ్వాలి. ఎక్స్ట్రాగా వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల మన కొబ్బరిది ఏదైతే స్టఫింగ్ ఉందో అది రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న కజ్జికాయల మౌల్డ్ యూజ్ చేసుకుని వీటిని అయితే చేసుకుంటున్నాను అనమాట. మనం చేతితో కూడా ప్రెస్ చేసి చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది. కానీ నాకు చేతితో చేసుకోవడం రాదు. సో అందుకే నేను ఈ మౌల్డ్ యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ లో నేను దీని గురించి ఆల్రెడీ మీకు చూపించాను. సో అమెజాన్ లో పర్చేస్ చేశాను అనమాట. జస్ట్ మనం దీంట్లో పెట్టి ప్రెస్ చేస్తే అది పూరి లాగా అయిపోతుంది, చిన్న సైజ్ పూరి లాగా. ఇంకా సైజ్ చిన్నగా ఉంది అనుకుంటే మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన సైజ్ అయిపోతుంది. సో ఆ సర్కిల్ లాగా అయిన దాన్ని అదర్ సైడ్ పెట్టి దాంట్లో స్టఫింగ్ కూడా పెట్టి మనం క్లోజ్ చేస్తే కజ్జికాయల కింద రెడీ అయిపోతాయి. సో ఫస్ట్ వన్ అయితే కొంచెం ఫ్లాప్ అయింది, ఎందుకంటే నేను పిండి ఎక్కువ పెట్టేశాను. సో తర్వాత నేను చేసిన ముద్దని ఒక్కొక్క ముద్దని 2 పార్ట్స్ కింద చేసి అప్పుడు చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చినాయి అనమాట. చూడండి ఈజీగా ఇలా మౌల్డ్ కింద అయిపోయినాయి. అలాగా ప్రతిదీ ఇలా చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక బ్యాచ్ ని. సో దీని అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటాను, తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ అంటే షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం వైట్ ప్యాన్ తీసుకున్నాను. కొంచెం గీ తోటి దీన్ని ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది స్వీట్ కాబట్టి. నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను.
ఆ నెయ్యిలోనే మొత్తం ఈ కజ్జికాయలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫ్రై చేసేస్తున్నాను అనమాట. విత్ ఇన్ మినిట్స్ లో ప్రిపేర్ అయిపోతుంది. సో అన్ని సైడ్స్ కొంచెం ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి గోవా ట్రెడిషనల్ రెసిపీ అంట. ఇన్స్టాగ్రామ్ లో చూసాను. చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. సో మన టేస్ట్ బడ్స్ కూడా బాగా సెట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది అని అనిపించింది. సో ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. మనం మార్నింగ్ లెగిస్తే చాలు ఫోన్ లో ఈ రెసిపీస్ ఆ రెసిపీస్ అని యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లోను కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఎన్ని చూసినా మనకి ఒక్క రెసిపీ అయితే అనిపిస్తుంది, ఇది తప్పకుండా ట్రై చేయాలి, బాగుంటుంది, బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పేసి. నాకైతే ఈ రెసిపీ చూడగానే అలాగే అనిపించింది. ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్యాచ్ చేసి నేను రెడీ చేసి పెట్టే లోపల మోనిష్ అయితే సెకండ్ బ్యాచ్ వచ్చేసి కజ్జికాయలను ఇలా ప్రెస్ చేసి రెడీగా ఉంచుతున్నాడు. వాడికి ఇష్టం ఇలాంటి కొత్త కొత్తవన్నీ ట్రై చేయడం. సో ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. ఫస్ట్ బ్యాచ్ అయితే నేను ఇవ్వలేదు, సెకండ్ బ్యాచ్ కి ఇంకా తనే చేస్తానని చెప్పేసి ఇలా చేస్తాడనమాట. నాకన్నా పర్ఫెక్ట్ గా చేశాడు. నేను కూడా చేశాను అనుకోండి పర్ఫెక్ట్ గా. ఫస్ట్ అయితే నాది ఫ్లాప్ అయింది. పక్క నుంచి కొంచెం కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే చేసేసాడనమాట. ఫస్ట్ గీ అప్లై చేసుకోవాలి మౌల్డ్ కి, అప్పుడు ఈజీగా వస్తుంది అన్ని చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాడు. మొత్తం సెకండ్ బ్యాచ్ అంతా వాడే ప్రిపేర్ చేశాడు. ఈ లోపల ఫస్ట్ బ్యాచ్ వేసిన ఈ కజ్జికాయలన్నీ కూడా ఒకవైపు ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫైనల్లీ పర్ఫెక్ట్ గా మన చిలకడ దుంప కొబ్బరికాయ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేయడమే ఆలస్యం. మోనిష్ అయితే ఈ లోపల వాడి పనిలో వాడున్నాడు. అండ్ నేను ఈ మౌల్డ్ యూస్ చేసే ఈ కజ్జికాయలన్నీ ఈజీగా తయారు చేసేసాను. నేను వినాయక చవితి టైంలో ప్రసాదాలకు కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ కజ్జికాయల్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. మోనిష్ కి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు అనమాట. ఫస్ట్ నువ్వు ట్రై చేసి చెప్పు, తర్వాత నేను ట్రై చేస్తాను అని అన్నాడు అనమాట. సో అందుకే ముందు నేను ట్రై చేస్తున్నాను. మనం ఏ ప్రయోగం చేసినా మనమే ముందు చూడాలి కదా. సో వాడే అడుగుతున్నాడు ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి, నా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. చాలా బాగా కుదిరింది, వాడికి కూడా టేస్ట్ బాగా నచ్చింది అనమాట. ఈ లోపల ఇంకా సెకండ్ కూడా రెడీ అయిపోయింది. వాటిని కూడా ఫ్రై చేసేసాను. ఇంకొంచెం గీ వేసేసి ఫ్రై చేసేసాను. ఇంకా కరెక్ట్ గా సరిపోయింది అనమాట. కొంచెం కొబ్బరి స్టఫింగ్ అయితే మిగిలింది. తర్వాత కొబ్బరి ఉండల కింద చేసుకుని తినేసాము. అండ్ తర్వాత ఇంకా ఈవినింగ్ ఒక 5:30 ఆ టైంకి ఇంకా పైకి వచ్చి బట్టలు సర్దుతాం. ఇంకా అవన్నీ పైకి అలా పెట్టేసి ఉంచాను కదా అని చెప్పేసి ఇంకా ఆ సెక్షన్ లోకి అయితే వచ్చానమాట. బట్టలన్నీ ఐరన్ చేసి నీట్ గానే ఉన్నాయి కాబట్టి ఈజీగా అన్ని దాంట్లో పెట్టడం వరకే కాబట్టి పని అయితే ఫాస్ట్ గానే అయిపోయింది. విత్ ఇన్ 1 hour లోనే ఎక్కడక్కడ సర్దడం అంతా అయిపోయింది అనమాట. అయిపోయినాయి. కానీ టీ షర్ట్స్ వచ్చేసి ఇలా చిన్న మడత మీద ఉన్నాయన్నమాట. ఎలా పడితే అలా తీసేయడం వల్ల బాగా నలిగిపోయినట్టు అలా అయిపోయినాయి. సో వీటిని అన్నిటిని కొంచెం చేతితోటే ఫ్లాట్ చేసి మళ్ళీ ఈ ఆర్గనైజర్స్ లో సర్దేశాను అనమాట. ఈ లోపల నేను ఈ పని చేసుకుంటూ ఉండగానే మోనిష్ కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చదువుకుంటూ ఉన్నాడు అనమాట. వాడికి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. సో టీ షర్ట్స్ అన్ని ఇలా ఫ్లాట్ అయిపోయినాయి. ఇంకా వీటిని కూడా ఆర్గనైజర్స్ లో పెట్టేసి లోపల షెల్ఫ్ లో అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట, అస్సలు యూజ్ చేయనివి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో అని అనుకున్నవి. నాకు ఆర్గనైజర్స్ కి వచ్చిన కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఈ షార్ట్స్, కొన్ని షర్ట్స్, ప్యాంట్స్ అవి ఉన్నాయన్నమాట. అవి పెట్టేసి ఇంకా బాగా పైన షెల్ఫ్ ఎక్కువగా అసలు యూజ్ చేయము అనుకున్నవి ఈ పట్టు పంచలు అవన్నీ ఉంటాయి కదా. సో ఇలా కవర్స్ లో పెట్టేసాను అనమాట. సో దట్ దాని మీద మట్టి అవన్నీ పడకుండా ఉంటాయి కదా అని చెప్పేసి. సో ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసాను. కవర్స్ తో సహా ఏది వేస్ట్ చేయకుండా మొత్తానికి అయితే ఆర్గనైజేషన్ కంప్లీట్ చేసేసాను. ఎంత నీట్ గా ఉందో చూడండి. ఇంకొక ఆర్గనైజర్ ఉంటే సరిపోతుందేమో, కొంచెం ఒక ఆర్గనైజర్ అయితే తక్కువైందని అనిపించింది. ఎందుకంటే పైన షర్ట్స్ వచ్చేసి ఇంకా ఫుల్ గా ఆర్గనైజర్ లెవెల్ కన్నా పైన పెట్టేశాను. సో ఇంకొక ఆర్గనైజర్ ఉంటే దానిపైన ఇంకా స్టాకప్ చేసి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇలా అరేంజ్ చేసేసాను. చూడటానికి చాలా బాగుంది అండ్ తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ గా అనిపించింది. సో ఇదండి ఈ రోజుకి ఆర్గనైజేషన్ వచ్చేసి.
సో ఈ ప్రోడక్ట్ మీకు మీషో కోడ్ కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇంకా సర్దుకోవడంలో కొంచెం లేట్ అయిపోయిందని ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి సింపుల్ గా ఉప్మా చేసేసాను. మజ్జిగతో చేసుకుంటాను అనమాట, బియ్యం రవ్వతోటి. చాలా టేస్టీ ఉంటుంది. దానికి కాంబినేషన్ గా ఆవకాయ పొడి వేసుకున్నా. డిన్నర్ అయిపోయాక ఎవ్రీ ట్యూస్డే మా ఇంటి దగ్గర వెజిటబుల్ మార్కెట్ అయితే పెడతారు. నేను మోనిష్ అక్కడికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకున్నాము. దాంతో పాటు ఈ కన్నయ్య విగ్రహం కూడా తెచ్చుకున్నాము. ఎంత కలగా ఎంత బాగుందో కదా. సో ఇది వచ్చేసి మాకు 150 రూపీస్ కే ఇచ్చారు. అసలు వర్త్ అనిపించింది. వెంటనే కొని తీసుకొచ్చేసుకున్నాము. ఇంకా ఆ రోజు నైట్ కి ఎక్కడవక్కడ అన్ని సర్దేసి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని కూడా. అండ్ ఈ కన్నయ్యకి ఒక చిన్న ఫోటోషూట్ చేసి తర్వాత ఇల్లంతా తిప్పాను కన్నయ్యని ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి. ఫైనల్ గా అయితే నా కిచెన్ ఎంట్రన్స్ లో ఇక్కడ పెట్టాను అనమాట, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద. చూడడానికి బాగుంటుందని ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాను. ఫ్యూచర్ లో మారుస్తానేమో తెలియదు. సో ఈ వీడియోకి ఇంతే. మీ అందరికి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.